హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్, కాంగ్రెస్ చూపు ఎటువైపు, జగన్ గారి వైపా లేదంటే షర్మిల గారి వైపా? ఎందుకు ఈ డౌట్ వచ్చిందంటే, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో వెళ్ళి ధర్నా చేసినప్పుడు ఇండియా కూటమి నుంచి వచ్చి వాళ్ళు మద్దతు తెలిపారు కదా. అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇండియా కూటమిలో చేరబోతున్నారు అని చెప్పేసి అయితే వార్తలు అయితే రావడం చూసాము. అయితే ఇప్పుడు ఒకవేళ ఇండియా కూటమిలోకి చేరి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపితే మరి షర్మిల గారి పరిస్థితి ఏంటి అని చెప్పేసి. ఎందుకంటే షర్మిల గారు ఇక్కడ అధికారంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కువగా టార్గెట్ చేయడం, జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎక్కువ విమర్శలు చేయడం చూస్తున్నాం. మరి ఇప్పుడు కాంగ్రెస్ ఇంట్రెస్ట్ ఎవరిపైన చూపుతుంది? షర్మిల గారి వైపా లేదా జగన్మోహన్ రెడ్డి గారి వైపా? సార్ మీరేం చెప్తారు సార్? ఇక్కడ ఒక చేప కింద నీరులాగా కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ ప్రయత్నాలు ఏమిటంటే గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో యంగ్ బ్యాచ్ ఉంటుంది కదా, పేరు మోసిన వాళ్ళు ప్లస్ యంగ్ బ్యాచ్ని వాళ్ళని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఆహ్వానించి మిగతా ఎలక్షన్లో నిలబడమని క్యాన్వసింగ్ చేయమని అనుకుంటున్నారు. ఇక్కడ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు. ఉన్న వాళ్ళందరూ అంటే ఏంటి, 11 మంది అనుకుంటున్న వాళ్ళు ఎంతమంది ఉంటారో తెలీదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీకు ముందు ఫ్యూచర్ లేదని తెలిసి కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం అవుతుంది. ఇక్కడ అప్పుడు ఎవరెవరికి గొడవ అవుతుంది? తెలుగుదేశానికి కాంగ్రెస్ పార్టీకి, ఇక్కడ జనసేనకి. జనసేనలో కూటమి కలుస్తుంది, మరి జనసేనలో బీజేపీ కలుస్తుంది. అంటే బీజేపీ, తెలుగుదేశం, కాంగ్రెస్. అర్థమైందా? మరి బీజేపీ ఉంది కనుక మన పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశాలు ఉంటాయి. ఇది నా అంచనా. రాబోయే రోజుల్లో 5 ఇయర్స్లో చెప్తున్నాను. ఇక్కడ కాంగ్రెస్ పార్టీని బలపరచాలంటే నేనున్నాను, నాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. తర్వాత మా నాన్నగారి ఆశయం కూడా కాంగ్రెస్ పార్టీ కదా, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే కదా, ఆ దిశగా నేను పనిచేస్తాను. బట్ నా తాలూకు కేసులు మాత్రం మాఫీ చేయవలసిన బాధ్యత మీది. వాళ్ళకి అండర్స్టాండింగ్స్ ఉంటాయి. ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళకి, ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఈ పార్టీ వాళ్ళకి సహాయం చేసుకుంటారు అన్నమాట. అందువల్ల సోనియా గాంధీ రిక్వెస్ట్గా ఒక సెంట్రల్లో అప్పీల్ చేసుకుంటే దాన్ని తప్పకుండా అంగీకరించే పరిస్థితి వస్తుందన్నమాట. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తాలూకు కేసులు కానీ అంగీకరించినట్టయితే పార్టీని నిలబెడతా, నేను రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తా అని మొత్తానికి మంత్రాలు జరుగుతున్నాయి. ఈ షర్మిల ఏం చేసిందంటే, షర్మిల రాజకీయాల్లో చేసిన తప్పు ఏంటంటే, వెన్ యు ఆర్ కమింగ్ ఫర్ ది పబ్లిక్ బేస్డ్ ఇష్యూసే మాట్లాడాలి. మీ వదిన ఏమిటి, మీ అమ్మ ఏంటి, మీ నాన్న ఏమిటి, ఏమీ అవసరం లేదు. ఒకసారి రాజశేఖర్ బిడ్డ అన్నావు అంతే సార్. మీ అన్నయ్య నిన్ను కొట్టాడా, నువ్వు మీ అన్నయ్యని కొట్టావా, లేదా ఏదైనా ఆస్తిపాస్తులు గొడవ ఉంటే బయటికి ఎందుకండి? రాజకీయాలు అలా చెప్పుకోకూడదు, సొంత విషయాలు. ఇప్పుడు సొంత విషయాలు నీకు ప్రజల బేస్డ్. ఇక తర్వాత ఏమో కాంగ్రెస్ పార్టీ నిన్ను రాష్ట్రం అంతా చూసుకోమంటే నువ్వు పులివెందులకే పరిమితం అయిపోయేంటి? అందరూ చూస్తున్నారు. చూస్తున్నట్టు కేవలం పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి ఓడించడం ఒకటే ప్రధానం అనుకుంటున్నావు. నువ్వు నాయకుల లక్షణాలు నీకు లేవు. అర్థమైందా? పులివెందుల కోసం నిన్ను ఎంపీగా ఎన్నుకోవడం కాదు, పార్టీ అధ్యక్షురాలు బ్రహ్మాండంగా టిక్కెట్లు పంచవచ్చు, మంచి యువత ఉన్నారు, వాళ్ళు ఎంపిక చేయొచ్చు. తన వాక్చాతుర్యంతో వాళ్ళు కూడా లక్కీగా బాగా ఎంకరేజింగ్గా ఉండేలా చేయవచ్చు. అలా కాకుండా అక్కడ కడపలో ఉండిపోయాను. మరి ఇవన్నీ పొరపాట్లు జరుగుతున్నా కనుక ఆవిడ్ని తొలగిస్తారు. ఈ జగన్మోహన్ రెడ్డి తన కండిషన్స్తో తనకు మా పార్టీలో కలిస్తే, పార్టీలో కలిసేసరికి ఆయనకు కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. అంటే వైఎస్ఆర్ సిపి అంటే పార్టీలో ఉన్నవాళ్ళు గతంలో చేసిన పొరపాట్లు కానీ ఏవైనా ఉన్నట్టయితే అవి అనుకోకుండా ఆటోమేటిక్గా కొంత మాఫీ అయ్యే ప్రయత్నం ఉంటుంది. వైసీపీలో ఉన్నప్పుడు జరిగింది. వైసీపీలో ఉన్నప్పుడేమో తెలుగుదేశం వాళ్ళే వైసీపీ వాళ్ళ చేత చేయించారు, ఏదో బొంకడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ పార్టీ తలకాయ నొప్పులన్నీ లేకుండా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏదో ఇచ్చేసినట్టయితే వాళ్ళే మిగతా అన్ని సర్దేస్తారు అన్నమాట. అందువల్ల ఇన్ని కారణాల చేత వాళ్ళు ఆ అభయం ఇచ్చినట్టయితే జగన్మోహన్ రెడ్డి తప్పకుండా కాంగ్రెస్ పార్టీలో కలుస్తాడు. వాడు వస్తాడనే విషయం తెలిసి మన ఎవరు షర్మిల గారు తప్పుకునే
దిశగా ఉన్నారు. ఓకే, అప్పుడైతే మరి షర్మిల గారి భవిష్యత్తు ఏ భవిష్యత్తు విధంగా ఉంటుంది ఏంటి? సార్, రాజకీయ ఫ్యూచర్? ఆవిడ భవిష్యత్తు గురించి ఆలోచిస్తే తెలంగాణలో ఎందుకు చేరుతుందండి? నువ్వు పుట్టి పెరిగిందంతా ఆంధ్ర. నీకెవడు చెప్పాడు తెలంగాణ రమ్మని? నలుగురు చేత 4 ముట్టికాయలు వేయించుకోకపోతే కానీ తెలంగాణ నా నెట్టి నీళ్ళు అంటావు. అమ్మ ఎప్పుడు పుట్టావు నువ్వు? తెలంగాణకి నువ్వేం చేసావు? ఉద్యమాల్లో పాల్గొన్నావా? ఎన్నిసార్లు జైలుకి వెళ్ళావు అని అడిగారు కదా. దేనికి సమాధానం చెప్పలేదు కదా. నోరేసుకొని బొగ్గితే కాదు, ప్రజలు అన్నీ గమనిస్తారు. తెలంగాణలో ఉండలేక దగ్గర వెళ్ళిపోయిన తర్వాత నువ్వు కాదు, ఆంధ్ర రాష్ట్రంలో 1-2 సీట్లైనా గెలిపించుకుంటే నీ స్టాండ్ ఏదో తెలిసి ఉండేది. తిట్లు నేను అంత కాదు, వాడిని బాగా ఖండించాను, ఆయన మీద బాగానే దాడితే మాటలు ఎవరికి కావాలండి? చాలా బాగా కష్టపడ్డాను నేను, ఓడిపోయానంటే ఎలాగవుద్ది? నువ్వు గెలిచినట్టయితే కష్టపడిపోయినా సరే అబ్బో అహో రాత్రుల్లో కష్టపడింది గెలిచింది అనుకుంటావు. ఓడిపోయాయి కదా నువ్వు. అందువల్ల ఇటువంటి రాజకీయ వ్యూహాలు రచించడం చేతగాని వాళ్ళు సహజంగా రాజకీయాల్లోకి రాకూడదండి. ప్రజల్ని మోసం చేయకూడదు. ప్రజల తాలూకు డబ్బు, ప్రజల తాలూకు సమయం 2 వృధా అయిపోతాయి కదా. ఇప్పుడు అదే కదా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో. పరిపాలన చేత కాదు, పరిపాలన చేత కాకుండా అది చంద్రబాబు నాయుడు వచ్చాడు, అక్కడ వెళ్ళాడు పరిశ్రమ, ఇక్కడ వెళ్ళాడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నాడు, అక్కడికి వెళ్ళాడు, కుప్పం ఎయిర్పోర్ట్ అన్నాడు, ఎక్కడికి వెళ్ళాడు, శ్రీకాకుళం ఎయిర్పోర్ట్ అన్నాడు, మచిలీపట్నం వెళ్ళాడు, ఆయిల్ రిఫైనరీ అన్నాడు. ఎక్కడికి వెళ్తే అక్కడే పరిశ్రమలు పెట్టేస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు ఆంధ్రదేశానికి 10 లక్షల కోట్ల రూపాయలు రావాల్సిన ఆఫర్స్ తీసుకున్నాడు. ఇప్పుడు బంగారం అయిపోద్ది ఆంధ్రప్రదేశ్. మరి కొంచెం దళిత రాష్ట్రం అని పేరు పడినటువంటి తెలంగాణ కింద ఇప్పుడు పడిపోతుంది. ఇచ్చిన ఏంటంటే వాగ్దానాలు కూడా నిలబెట్టుకోలేని పరిస్థితి వస్తుంది. దేశం సుభిక్షంగా ఉంటుంది. ఇప్పుడు మా భోగాపురం ఉంది కదా, అక్కడ ఒక్కొక్క మినిమం 10 ఎకరాలు ఉంటుందండి మినిమం. ఆడ గజాలు చెప్పిన అమ్మితే 5,000 గజాలు ఎకరం. మరి గజాలు చెప్పిన అమ్మినట్టు ఎన్ని 100 కోట్లు వస్తాయి. అడుగు డబ్బు వచ్చి తీసుకుని ఊరుకోడు కదా. ఎంతో అందువల్ల సంపదను సృష్టించడం తెలిసిన వాడు కనుక ఇంత దర్జాగా ఉన్నాం అందరేని. ఇప్పుడు పిఠాపురం, కాకినాడ, రాజమండ్రి 3 కలిసిపోతాయి. అందువలన సంపద సృష్టించడం తెలియకుండా ఈ షర్మిల లాంటి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉన్నా ఇదే గతి. జనాన్ని పీడించుకొని దోచుకొని తినడమే తప్ప ప్రజలకి నయా పైసా మంచి జరగదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.